వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీనివాస్. గొంతమ్మ కోరికలు అని పెద్దలు ఒక సామెత చెప్తూ ఉండేవాళ్ళు. అంటే గొంతమ్మ కోరికలు అంటే అలువుగా అన్నటువంటి కోరికలు ఏదో కోరుతుండేవాళ్ళని. పూర్వకాలం గ్రామాల్లో దేవతలను పూజించినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఒక గొంతమ్మ అనే ఒక దేవత కోరికని ఉదాహరించి చెప్తుండేవాళ్ళంట. నాకంత ఐడియా లేదు. అయితే ఆ గొంతమ్మ కోరికలు కోరటం అనేది ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కనిపిస్తుంది. అదొక చర్చగా కూడా మారింది. నిన్న పివి మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచినటువంటి ఎంపీ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే జరిగినటువంటి అతిపెద్ద లిక్కర్ స్కాము. లిక్కర్ స్కామ్లో ఇతను ఒక మూల వ్యక్తి. ఈ వ్యక్తి చేసినటువంటి ఈ కుంభకోణం, ఈ స్కామ్కి సంబంధించి ఆ కేసులో దర్యాప్తు చేసిన తర్వాత చాలామంది సాక్షులను విచారించిన తర్వాత అతన్ని గత 2 రోజుల కిందట అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు కొన్ని వసతులు కావాలని అడిగాడు. మన రాజ్యాంగం ప్రకారం మన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి వసతులు, కల్పించినటువంటి హక్కులు చూస్తే కనుక రాజ్యాంగం చట్టం అందరికీ సమానమే చేసింది. అంటే ఇక్కడ ఎవడు అయినా సరే అరెస్ట్ అయినా, వాడు రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకేలాంటి చట్టాన్ని అనుమతించింది. అంటే ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమీ లేవు. ఒక ప్రధాన అరెస్ట్ అయితే ఒక కూలివాడ అరెస్ట్ అయితే ఒక ఇది, అలాంటిది ఏమీ లేదు. ఒక ఐఏఎస్ అరెస్ట్ అయితే ఒక ఇది, లేదంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి, చిన్న ఉద్యోగి అరెస్ట్ అయితే ఒక రూలు, అలాంటి రూల్స్ ఏమీ లేవు. చట్టం అందరికీ సమానమే. ఎవరికి ఈ చట్టంలో గొప్ప వెసులుబాటులు లేవు. అంటే రాజ్యాంగం మనకు అలాంటి హక్కులు కల్పించింది. చట్టం అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించింది. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, వీళ్ళు చట్టం అందరికీ సమానమైనప్పటికీ కానీ కొన్ని గొంతెమ్మ కోరికలు మాత్రం కోరారనేది అర్థమవుతుంది. ఆ గొంతెమ్మ కోరికలు ఏంటి అంటే, వారం అంతా ఒక 6 ములాఖతులు, ప్రతిరోజు పర్సనల్ మీటింగ్స్ ఉండేలాగా, 3 పూటలు ఇంటి నుంచి క్యారేజీ తీసుకురావటం, ఒక సపరేటు అడ్వకేట్ ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా, ప్రత్యేకమైనటువంటి రక్షణ వలయం కోసం ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షకుడు ఒకరిని అక్కడ ఏర్పాటు చేయడం, అన్ని వార్తాపత్రికల్ని అందుబాటులో ఉంచడం, అదేవిధంగా కొన్ని పెన్లు, పెన్సిల్స్, నోట్బుక్స్ వగేరా పేపర్ లాంటివి, తర్వాత ఒక వీక్లీ వన్స్ మెడిసిన్స్ అందుబాటులో ఉండేలాగా, ఓ డాక్టర్ అందుబాటులో ఉండేలాగా ఎన్నో కోరికలు కోరుతూ ఒక కోర్టులో పిటిషన్ వేశారు. సో దాని మీద కోర్టు ఎలా స్పందిస్తుందని చూడాలి. అంటే సాధారణంగా ప్రజాప్రతినిధులు అరెస్ట్ అయినప్పుడు కోర్టులో పిటిషన్లు వేస్తే కొన్ని వెసులుబాట్లు మాత్రం కల్పిస్తూ ఉంటుంది కోర్టు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మనం చూస్తే, గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఇలాంటి కోరికలే కొన్ని అడిగారు. అంటే ఆయనది చాలా పెద్ద వయసు, 73 సంవత్సరాల వయసులో ఉన్నారు ఆయన. 73 ఏళ్ల వయసులో ఆయన కొన్ని కోరికలు, అంటే కొన్ని వసతులు కల్పించండి, ఇంటి నుంచి ఆహారం, అలాగే దోమలు కొడుతున్నాయని, చల్లనీళ్ళు స్నానం చేయలేకపోతున్నాయని, ఇలాంటివి కొన్ని అడిగారు. ఆయన ప్రజాప్రతినిధిగా, ప్రతిపక్ష నేతగా, అప్పటికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కొంచెం వెసులుబాటు కల్పించండి అనేది వెసులుబాటు అడిగారు అంతే. మన రాజ్యాంగంలో చట్టం అందరికీ సమానమైనప్పుడు కూడా కొన్ని వెసులుబాటులు మన కోర్టులు కొన్ని వెసులుబాట్లు కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆ వెసులుబాటు కల్పించడానికి కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పని అడిగారు. దాన్ని కూడా కోర్టు అన్ని వెసులుబాటు, దాన్ని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, కొడాలి నాని లాంటి వాళ్ళు, దోమలు కొట్టకపోతే జైల్లో రంభా ఊర్వశి మేనకు వచ్చి డ్యాన్స్ వేస్తారా, ఇలాంటి కొన్ని వ్యంగ్యంగా మాట్లాడారు. నేను చల్లనీళ్ళు స్నానం చేయాలంటే ఎలా కుదిరిద్ది, నేరస్తులకి ఇవన్నీ పరిపాటి అయిపోయింది, నేరం చేసి జైలుకి వెళ్ళిన తర్వాత ఇలాంటి కోరికలు ఎలా కోరతారు,
జ్యుడిషియల్లో ఉండి, అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నవాడు ఇలాంటి కోరికలు కోరొచ్చా, ఇది న్యాయసమ్మతమేనా అని ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇలాంటి కోరికలు కోరుతున్నారు. ఆయనకంటే 74 సంవత్సరాలు, ఈయనకి ఇంకా 47 సంవత్సరాలు ఏమోనట. అంటే ఈయనకి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. ఆయన ఈ రాష్ట్రానికి అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఈయన 3వ ఎంపీ అయినటువంటి వ్యక్తి. అంటే చట్టం అందరికీ సమానం అయినప్పుడు మరి మిథున్ రెడ్డికి కూడా సమానమే అవుతుంది. మిథున్ రెడ్డికి ప్రత్యేకమైనటువంటి ఉండదు. అని కోర్టు కొన్ని వెసులుబాట్లు మాత్రమే అడిగితే ఇచ్చేదానికి అవకాశం ఉంది. అలా అని చెప్పని గొంతెమ్మ కోరికలు కోరితే ఇంకా ఆ మాత్రం దానికి ఇప్పుడు వార్తాపత్రికలు అందుబాటులో ఉండి, టీవీ ఛానల్స్ అందుబాటులో ఉండి, ఒక ఫోన్ అందుబాటులో ఉండి, ఒక సపరేటు పర్యవేక్షణ కోసం అక్కడ ఒక వ్యక్తి ఉండి, ఇంటి నుంచి ఫుడ్ వచ్చి, మెడిసిన్స్ అన్నీ అందుబాటులో ఉంచుకుని, వాకింగ్ చేయడానికి షూస్ ఇచ్చి, వాకింగ్ ట్రాక్ ఇచ్చి, ఇవన్నీ చేస్తే ఇంకా మీరు చేసిన నేరానికి తగ్గ పనిష్మెంట్ అనిపించింది ఏముంది, మీలో మార్పు వచ్చేది ఏముంది? భారత శిక్షా స్మృతిలో రాజ్యాంగంలో ఈ వెసులుబాటు లేకుండా ఎందుకు రాజ్యాంగం ఇలాంటివన్నీ పెట్టిందంటే, ఎవరైనా తప్పు చేసినా, అవినీతులు చేసినా, అక్రమాలు చేసినా, దౌర్జన్యాలు దందాలు చేసినా వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు చేసింది నేరం అని తెలియాలి. ఆ నేరం తెలియాలంటే ఏంటి? వాళ్ళు జైల్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న, శిక్షాకాలంలో ఉన్న వాళ్ళు అక్కడ ఈ వసతులు ఏమీ ఉండవు. వాళ్ళు చేసిన తప్పుడు శిక్ష అక్కడ అలా అనుభవిస్తేనే ఆ రూల్స్ ఏవైతున్నాయో, జైలు రూల్స్ ఏవైతున్నాయో, రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగ రూల్స్ ఏవైతున్నాయో అవి అనుభవిస్తేనే వాళ్ళు చేసిన తప్పు అని తెలుస్తుంది. లేదంటే నేరం చేసిన ప్రతి వాడు జైలుకు పోతే ఉంది, ఇంట్లో ఉంది. ఎవడ పడితే వాడు నేరాలు చేస్తాడు. అందులో డబ్బున్నవాడు ఇంకెక్కువ నేరాలు చేస్తాడు, పౌరున్నవాడు ఇంకెక్కువ నేరాలు చేస్తాడు. జైలుకు పోయి ఇయ్యే అడుగుతుంటాడు, కోర్టులు అవి ఇస్తూ ఉంటే అయ్యే అడుగుతుంటాడు. వాడు ఇంట్లో ఉంటే ఉంది, జైల్లో ఉంటే ఉంది. యాక్టివిటీస్ అన్నీ జైల్లో ఉండి చేసుకుంటాడు కదా. వాడికి సపరేట్ ఫుడ్, బెడ్ అన్నీ ఒకేలా అన్నీ వాడికి ఉన్నప్పుడు వాడు ఇంకా ఎక్కడుంటే ఏముంది, అక్కడే ఉండి అన్నీ చేస్తాడు కదా. మెడిసిన్ ఉండి, డాక్టర్ అందుబాటులో ఉండి, ఇంకా ఇప్పుడు ఈ ములాఖాతులు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. తర్వాత ఇంకా మిగతా పర్సనల్ వీటికి కూడా ఇంకా అడుగుతారు. కాబట్టి ఏంటంటే రాజ్యాంగం అందరికీ, ఇప్పుడు మీరు జైల్లో ఉన్నప్పుడు రంభా ఊర్వశులు ఏమి రారు కదా. అది గతంలో ఒక పొలిటికల్ లీడర్ చెప్పిన ఒక గతంలో ఒక మాజీ మంత్రి చెప్పిన అంశమే. జైల్లో దోమలు కాకపోతే రంభా ఊర్వశులు ఉంటారా? మీకేం సపరేట్ జైల్లో రంభా ఊర్వశులు నేను పెట్టలేరు కదా. కాబట్టి అంటే రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినప్పుడు, రాజ్యాంగాన్ని సమాన హక్కులు కల్పించినప్పుడు సమానంగా అనుభవించాలి. మీ స్వార్థం కోసం, మీ బ్రతుకు కోసం, మీరు గొప్ప గొప్ప లైఫ్లు అనిపించడం కోసం మీ పదవులను అడ్డం పెట్టుకుని అక్రమంగా దోచుకోనేలా ఇప్పుడు జైలుకు పోతే మళ్ళీ గొంతెమ్మ కోరికలు కోలనేలా? అంటే బయట మీరు సుఖాలు అనిపించి, జైళ్లలోనూ మీరు సుఖాలు అనిపిస్తే మిమ్మల్ని నమ్మిన ఓట్లు వేసిన ప్రజలు మాత్రం కష్టాలు అనుభవించాలా? సో రాజ్యాంగం అందరూ సమానమే కాబట్టి గొంతెమ్మ కోరికలు మానేస్తే బాగుంటుంది మిథున్ రెడ్డి అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న చర్చ అని కూడా చెప్పొచ్చు.